నిన్నటిదాకాది ఈ ఇద్దరు డాన్స్ మాస్టర్ల మధ్య వివాదం. ఇప్పుడు ఏకంగా డాన్సర్స్ అసోసియేషన్ కో ఫెడరేషన్ కో మధ్య జరుగుతున్న వివాదం. నిబంధనల పేరుతో కొందరు, స్వయం ప్రతిపత్తి పేరుతో మరికొందరు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఇంతకీ ఈ వివాదం సద్దుమణిగేదెలా? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుకు అసలు కారణాలేంటి? ఫెడరేషన్ ఎందుకు అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది? పైకి ఇది కేవలం డాన్సర్స్ అసోసియేషన్ అంతర్గత గొడవలా కనిపిస్తున్నా దీని వెనుక పెద్ద కథే నడుస్తుంది. ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ల మధ్య నడుస్తున్న పర్సనల్ గ్రడ్జ్, ఆధిపత్య పోరాటమే దీనికి ప్రధాన కారణమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అసోసియేషన్ అంతర్గత పాలన, నిబంధనలు, పట్టు సాధించడం కోసం రెండు వర్గాల మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. అసలు ఈ గొడవలకు కేంద్ర బిందువు 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేయడం. దీంతో ఉప ఎన్నికలు జరపాలని ప్రస్తుత అధ్యక్షురాలు జానీ మాస్టర్ భార్య సుమలత పట్టుబడుతుండగా, శేఖర్ మాస్టర్ వర్గం మాత్రం పూర్తిస్థాయి ఎన్నికలకే మొగ్గు చూపుతోంది. ఈ విభేదాల కారణంగానే మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇరు వర్గాలతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సమస్య పూర్తిగా కొలిక్కి రాలేదు. తాజాగా ఈ గొడవపై డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత అత్యంత ఘాటుగా స్పందించారు. అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎన్నికల అంశాన్ని గతంలో అసోసియేషన్ కి వదిలేసిన ఫెడరేషన్ ఇప్పుడు ఎందుకు వేలు పెడుతోందని క్వశ్చన్ చేశారు. తప్పు చేసిన వారితో తాము పని చేయాల్సిన అవసరం లేదని, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమని మాట్లాడారు. అవసరమైతే రాజీనామాలకు కూడా వెనకాడమని సుమలత వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వాళ్ళతో పని చేయాల్సి వస్తే అలాంటి వారితో పని చేయడం కంటే మనం పదవిలో నుండి వెళ్ళిపోవడం బెటర్ అనే ఆప్షన్ మేము చూస్ చేసుకుంటాం. గత బాడీ రాజీనామాలు చేశారు, ఇదే 10 మంది రాజీనామాలు చేశారు. మరి అదే 10 మందిని ఫెడరేషన్లో ఇచ్చినప్పుడు ఇది మీ సమస్య, మీరే పరిష్కరించుకోండి అని మా అసోసియేషన్కి పంపించేశారు. ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేసినా కూడా మాకు పంపించకుండా వాళ్ళే డీల్ చేస్తున్నారు. అంటే దీని వెనక ఏంటి అంటున్నా. అసలు ఈ ఇరు వర్గాల వాదనలు ఎలా ఉన్నాయంటే, 10 మంది ఈసీ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం కమిటీ కొనసాగే నైతిక హక్కు లేదంటోంది శేఖర్ మాస్టర్ వర్గం. బైలాస్ ప్రకారం ఉప ఎన్నికలు పెట్టుకోవచ్చంటోంది జానీ మాస్టర్ వర్గం. ఉప ఎన్నికలు కాదు, పూర్తి స్థాయి ఎన్నికలు పెట్టాలని శేఖర్ మాస్టర్ వర్గం అంటుంటే, ఆ విషయం చెప్పాల్సింది, నిర్ణయించాల్సింది జనరల్ బాడీ అంటూ కౌంటర్ ఇచ్చింది జానీ మాస్టర్ వర్గం. ఫెడరేషన్ అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియకు వెళ్లడం బైలాస్ కు విరుద్ధమనేది శేఖర్ మాస్టర్ వర్గం వాదన. బట్ అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకోకూడదు అనేది జానీ మాస్టర్ వర్గం వాదన. కానీ ఈ వాదనను తప్పుపడుతూ అసోసియేషన్ నిర్ణయాలు ఫెడరేషన్ పరిధిలోనే ఉండాలంటోంది శేఖర్ మాస్టర్ వర్గం. ఏదేమైనా మెజారిటీ సభ్యుల నిర్ణయమే ఫైనల్ అంటోంది జానీ మాస్టర్ వర్గం. ఇక కొత్త సభ్యత్వాలు, డాన్సర్ కార్డుల జారీలో పారదర్శకత ఉండాలని శేఖర్ మాస్టర్ వర్గం వాదిస్తుంటే, ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు ఎవరూ తీసుకోవడం లేదని ఘాటుగా రిప్లై ఇస్తోంది జానీ మాస్టర్ వర్గం. బట్ సభ్యత్వాల కేటాయింపు కారణంగా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది కదా అని శేఖర్ మాస్టర్ వర్గం చెబుతుంటే, నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నది జానీ టీం వాదన. ఈ రెండు వర్గాల వాదన ఇలా ఉంటే, మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ ఈ ఇష్యూపై సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని కౌంటర్ ఇస్తూ 24 క్రాప్స్ కింద ఉన్న ఏ అసోసియేషన్ అయినా ఫెడరేషన్ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఒక కార్యవర్గం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఫెడరేషన్ అంటే ఒక 24 కార్మిక సంఘాలు, 24 కార్మిక సంఘాల లీడర్లందరినీ ఒక సమపాలంగా చూడాల్సిన బాధ్యత ఫెడరేషన్కి ఉంటుంది. ఏ యూనియన్లో అయినా సరే ఒక కార్యవర్గంలో కానీ లేకపోతే యూనియన్లో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు ఫెడరేషన్ తప్పనిసరిగా యూనియన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఏకంగా 4 గంటల పాటు అన్ని క్రాఫ్ట్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలోనే డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతతో ప్రత్యేకంగా భేటీ అయింది. అలాగే రాజీనామాలు చేసిన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ చిరంజీవిలతో కూడా జనరల్ బాడీ సభ్యులు విడివిడిగా మాట్లాడారు. ఫెడరేషన్ తో కలిసి ఉంటారా లేదా బయటకు వెళ్తారా తేల్చుకోవాలని అనిల్ వల్లభనేని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీతో ఫెడరేషన్ మరో కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఆ రోజే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఫెడరేషన్ వర్గాలు వెల్లడించాయి. సో ఫెడరేషన్ హెచ్చరికల నేపథ్యంలో డాన్సర్స్ అసోసియేషన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? సుమలత వర్గం తన పట్టు సడలిస్తుందా లేక రాజీనామాలతో మరింత రచ్చ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19న జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ తో ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.